to 99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కాసేపట్లో తుది తీర్పు వెల్లడించనుంది. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది పార్టీ ఫిర్యాదించారంటూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అదే రోజు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కౌశిక్ రెడ్డి, వివేకానంద, జి జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించిన జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. జస్టిస్ గవాయ్ ప్రస్తుతం సీజేఐగా ఉన్నారు. నేడు ఆయనతో పాటు జస్టిస్ వినోద్ చంద్రన్ తుది తీర్పును వెలువరించనున్నారు. గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సంయమనం పాటించలేరా? ఉప ఎన్నికలు రావని అసెంబ్లీ వేదికగా సీఎం ఎలా చెబుతారని ప్రశ్నించారు. అలాగే అసెంబ్లీ స్పీకర్ కాలయాపనపైన అసహనం వ్యక్తం చేశారు. 4 ఏళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఊరుకోవాలని ప్రశ్నించారు. దీంతో తీర్పు ఎలా రాబోతుందనే ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కాసేపట్లో తుది తీర్పు వెలువడించనుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అనర్హత వేటు పడినటువంటి ఎమ్మెల్యేల అంశమే ఈరోజు తుది తీర్పు రానుంది, వివరాలేంటి? జ్యోతిక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అలాగే దేశవ్యాప్తంగా మరి సుప్రీంకోర్టు ఇవాళ ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఒక సస్పెన్స్తో పాటు ఒక ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారు అదే పార్టీ బీఫామ్పై ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇక వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే మా పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కాంగ్రెస్ పార్టీ మా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరారు కనుక వీళ్ళందరినీ కూడా అనర్హులుగా పేర్కొనాలని కూడా సుప్రీంకోర్టులో మరి ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అలాగే ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి, అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్తో పాటు మరి బీజేపీకి సంబంధించిన శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా వేర్వేరుగా 2 పిటిషన్లు అయితే దాఖలు చేశారు. సో జనవరి 15న ఈ పిటిషన్లు దాఖలు చేశారు. సో ఏప్రిల్లో దీనిపైన మరి తీర్పు వెలువడాల్సి ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క తీర్పును రిజర్వ్ చేసి పెట్టింది. మరి కాసేపట్లో మరి ఈ యొక్క పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడనుంది. సో ఈ నేపథ్యంలోనే వీరందరినీ కూడా మరి సుప్రీంకోర్టు అనర్హులుగా పేర్కొంటుందా, లేక ఈ విషయాన్ని మరొకసారి శాసనసభ స్పీకర్కే తుది నిర్ణయాన్ని వెలువరించాలంటూ ఏదైనా టైం బౌండ్ పెట్టి మరి నిర్ణయిస్తుందా, స్పీకర్కి ఆదేశాలు ఇస్తుందా? సో మొత్తానికి ఇటు జ్యుడిషియల్ వ్యవస్థతో పాటు మరి అసెంబ్లీకి సంబంధించిన శాసనసభ వ్యవహారాల విషయంలో మరి ఎలాంటి తీర్పు వస్తుంది, మరి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు వెలువడుతుందనే విషయంలో మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. సో 10 మంది ఎమ్మెల్యేలో కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. సో ఒకవేళ అనర్హులుగా కనుక ప్రకటిస్తే ఖచ్చితంగా ఆ 10 నియోజకవర్గాల్లో కూడా మరి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికి 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో మరి కాంగ్రెస్ పార్టీలో వారి కోసం కొంత మరి కోర్టు పరంగా న్యాయపరంగా సలహాలు ఇచ్చేందుకు కావచ్చు, అలాగే స్పీకరు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం కావచ్చు. సో మొత్తానికి ఈ అంశం అయితే గత జనవరి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న నేపథ్యంలో సో బీఆర్ఎస్ అయితే ధీమాగా ఉంది. సో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు న్యాయం వెలువరుస్తుంది. ఆ యొక్క పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 మంది ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మొత్తానికి ఆ ఎమ్మెల్యేలందరూ సో పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, కాళ యాదవ్ కావచ్చు, టి ప్రకాష్ గౌడ్ కావచ్చు, ఏ గాంధీ కావచ్చు, గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, తర్వాత ఎం సంజయ్ కుమార్లతో పాటు ఇక మరి కడియం శ్రీహరి కూడా ఉన్నారు. సో మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలు ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇక పార్టీ మారారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వీళ్ళంతా కూడా కండువా కప్పుకున్నారు. అప్పుడు తెలంగాణ పార్టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని మరి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్న నేపథ్యంలో సో మా పార్టీ నుంచి మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు కనుక మా ఎమ్మెల్యేలుగా మీరు రాజీనామా చేయాలి, తర్వాత మీరు మరొకసారి కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై పోటీ చేసి గెలవాలని కూడా బీఆర్ఎస్ కూడా సవాల్ చేస్తున్న నేపథ్యంలో ఈ విషయం మరి ఇక స్పీకర్కు కూడా ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా. సో స్పీకర్ కూడా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై పూర్తిగా విచారణ జరిపింది. జనవరి నుంచి విచారణ పలుమార్లు కొనసాగింది. సో మొత్తానికి ఏప్రిల్లోనే తీర్పు వెలువరించాల్సిన సుప్రీంకోర్టు మాత్రం ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో మరి తీర్పునైతే రిజర్వ్ చేసి పెట్టిందని తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఈరోజు ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మరి ఖచ్చితంగా తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువడుస్తుందని మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.